హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో లేట్ డెత్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలి, దాని ప్రాసెస్ ఏంటని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఒక మనిషి బ్రతికున్నప్పుడు బర్త్ సర్టిఫికేట్ ఎంతైతే ముఖ్యమో చనిపోయిన తర్వాత డెత్ సర్టిఫికేట్ అంత ముఖ్యం. ఎందుకంటే ఆ వ్యక్తికి సంబంధించి ప్రాపర్టీ సెటిల్మెంట్ల విషయంలో కానీ, లేదా ఇన్సూరెన్స్ క్లెయిమ్ విషయంలో కానీ, లేదా బ్యాంక్ అకౌంట్స్ విత్డ్రాల్ విషయంలో అయితేనేమి చాలా సందర్భాల్లో ఈ డెత్ సర్టిఫికేట్ చాలా మ్యాండేటరీ. డెత్ సర్టిఫికేట్ లేక ప్రాపర్టీ సెటిల్మెంట్స్ ఆగిపోయినవి చాలా ఉన్నాయి. ఓకేనా, ఈ డాక్యుమెంట్ చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకొని ఉండాలి. ఓకే, అసలు ఈ డెత్ సర్టిఫికేట్ని ఎప్పుడు అప్లై చేయాలి, ఎవరికి అప్లై చేయాలి? ఈ డెత్ సర్టిఫికేట్ అనేది మనకు మున్సిపాలిటీల్లో అయితే మున్సిపల్ కమిషనర్ గారికి అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే పంచాయతీల్లో అయితే ఎంపీడీఓ గారికి అప్లై చేయాల్సి వస్తుంది. మనం ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 21 రోజుల లోపల మున్సిపల్ కమిషనర్ గారికి అప్లై చేస్తే డైరెక్ట్గా ఎటువంటి ప్రూఫ్ లేకుండా ఒక సాధారణ ఎంక్వైరీతో మనకి డెత్ సర్టిఫికేట్ వస్తుంది. ఒకవేళ 21 రోజుల లోపల అప్లై చేసుకోలేకపోతే 21 రోజుల నుంచి 1 year లోపల, 1 సంవత్సరం లోపల ఒక లాయర్ నోటరీ ద్వారా మనం వచ్చేసి దగ్గరలో ఉండే సచివాలయాన్ని అప్రోచ్ అయితే వాళ్ళు ఒక ఎంక్వైరీ చేసి మనకు వచ్చేసి 1 year లోపల ఆ లాయర్ నోటరీ సహాయంతో మనకి డెత్ సర్టిఫికేట్ అనేది మంజూరు చేస్తారు. ఇంకా ఎవరైనా స్టిల్ ఇప్పటికీ 1 year తర్వాత కూడా అప్లై చేసుకోకుండా డెత్ సర్టిఫికేట్ పొందకుండా ఉండినట్లయితే కంపల్సరీ వాళ్ళు లేట్ డెత్ సర్టిఫికేట్ ద్వారా మాత్రమే ఆ వ్యక్తికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ అంటే మరణ ధృవీకరణ పత్రాన్ని పొందాల్సి ఉంటుంది. మరి ఈ లేట్ డెత్ సర్టిఫికేట్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఆ ప్రొసీజర్ ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. నేను ఇదివరకే బర్త్ సర్టిఫికేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, లేట్ బర్త్ సర్టిఫికేట్ గురించి. సేమ్ లేట్ బర్త్ సర్టిఫికేట్ మాదిరిగానే లేట్ డెత్ సర్టిఫికేట్లో కూడా 2 steps ఉంటాయి. ఒకటి నాన్ అవైలబిలిటీ డెత్ సర్టిఫికేట్, ఓకేనా. రెండవది లేట్ డెత్ సర్టిఫికేట్. నాన్ అవైలబిలిటీ డెత్ సర్టిఫికేట్ అనేది మనం మున్సిపల్ కమిషనర్ గారికి అప్లై చేయాల్సి వస్తుంది. అలాగే లేట్ డెత్ సర్టిఫికేట్ అనేది ఆర్డీఓ గారికి అప్లై చేయాల్సి వస్తుంది. కానీ ఈ 2 ప్రాసెస్ని కూడా మనం వచ్చి సచివాలయం ద్వారా చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెసే, వీటికి పెద్ద కష్టపడాల్సింది లేదు. కానీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే పక్కాగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ అవైలబిలిటీ డెత్ సర్టిఫికేట్కి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి? ఈ నాన్ అవైలబిలిటీ డెత్ సర్టిఫికేట్ సర్టిఫికేట్కి మనకు నోటరీ అయితే కావాలి, చనిపోయిన వ్యక్తి యొక్క ఆధార్ కార్డ్స్ కానీ, ఇంకేదైనా ప్రూఫ్, మనకు పాస్పోర్ట్ ఐడి కానీ లేదా ఎలక్టోరల్ ఐడి కానీ ఇలాంటి ప్రూఫ్ ఏదైనా ఉండాలి. అలాగే ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లికెంట్ యొక్క ఆధార్ కార్డ్, అప్లికెంట్ యొక్క రైస్ కార్డ్, ఇంకా ఏదైనా ఆ వ్యక్తికి సంబంధించిన ఫోటో ఐడి ప్రూఫ్స్ ఏమైనా ఉంటే చాలా మంచిది. ఓకేనా, ఒకవేళ ఎడ్యుకేటెడ్ పర్సన్ అంటే అతని ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ కానీ ఇలాంటివి ఉంటే కనుక వీటిని తీసుకొని మనం వచ్చేసి నాన్ అవైలబిలిటీ డెత్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవచ్చు. ఈ నాన్ అవైలబిలిటీ డెత్ సర్టిఫికేట్ అప్లై చేసిన తర్వాత కమిషనర్ గారు ఫీల్డ్ లెవెల్లో సచివాలయ సిబ్బంది ద్వారా ఎంక్వైరీ చేపించి దీనికి సంబంధించి ఒక సర్టిఫికేట్ మంజూరు చేస్తారు. ఆ సర్టిఫికేట్ యూజ్ చేసుకొని మనము లేట్ డెత్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవాలి. ఓకేనా, ఈ లేట్ డెత్ సర్టిఫికేట్కి ఏమేం కావాలంటే స్టెప్ 1లో ఏదైతే మనం అప్లై చేశామో నాన్ అవైలబిలిటీ డెత్ సర్టిఫికేట్ వచ్చింది కదా, కమిషనర్ గారు ఇచ్చిన సర్టిఫికేట్ ఉంది కదా, ఆ సర్టిఫికేట్ని ప్రూఫ్గా పెట్టాలి. పెట్టి ఎవరైతే అప్లై చేస్తారో అప్లికెంట్ యొక్క ఆధార్ కార్డు, చనిపోయిన వ్యక్తి యొక్క ఆధార్ కార్డు, ఒకవేళ చనిపోయిన వ్యక్తి యొక్క ఆధార్ కార్డు లేకపోతే అతనికి సంబంధించిన ఫోటో ఐడి ప్రూఫ్ ఏదైనా మెన్షన్ చేయాల్సి వస్తుంది, అప్లికెంట్ యొక్క రైస్ కార్డు, ఈ 3 డాక్యుమెంట్స్ని మనం జత చేసి లేట్ డెత్ సర్టిఫికేట్ని ఆర్డీఓ గారికి అప్లై చేయాలి. ఓకేనా, బర్త్ సర్టిఫికేట్ లాగే ఈ లేట్ డెత్ సర్టిఫికేట్ కూడా దగ్గర మనకు యాజ్ పర్ ద గివెన్ ఎస్ఎల్ఏ 60 to 90 days పడుతుంది. ఓకేనా, ఒక 20 days లోపల ఈ నాన్ అవైలబిలిటీ డెత్ సర్టిఫికేట్ వస్తుంది. అలాగే 1.5 month పడుతుంది, మినిమం 1.5 month పడుతుంది ఈ లేట్ డెత్ సర్టిఫికేట్ వచ్చేసరికి. ఓకేనా, ఈ విధంగా దీన్ని అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వీటికి సంబంధించిన ప్రొసీజర్ ఏంది, ఎలా అప్లై చేయాలి, ఆ అప్లికేషన్స్ ఎలా ఉంటాయో ఒకసారి నేను చూపిస్తాను. స్టెప్ 1లో నేను చెప్పినట్లు నాన్ అవైలబిలిటీ డెత్ సర్టిఫికేట్, దీనికి సంబంధించి అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది. మనం బర్త్ సర్టిఫికేట్ లాగే ఈ డెత్ సర్టిఫికేట్ సంబంధించి కూడా నోటరీ అనేది మ్యాండేటరీ, లాయర్ నోటరీ కంపల్సరీ కావాలి. ఈ లాయర్ నోటరీకి వెళ్ళినప్పుడే
ఈ అప్లికెంట్ ఆధారు, చనిపోయిన వ్యక్తి యొక్క డీటెయిల్స్ మనం క్లిస్టర్ క్లియర్గా మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో అవి తీసుకెళ్తే కనుక ఆ లాయర్ నోటరీతో పాటే ఈ అప్లికేషన్ కూడా వాళ్ళే ఫిల్ చేసిస్తారు. కాకపోతే డీటెయిల్స్ అనేది చాలా యాక్యురేట్గా మనం వచ్చేసి ఇవ్వాల్సి వస్తుంది. సో మీరు అప్లికేషన్ ఫిల్ చేయడానికి మీరు పెద్ద కష్టపడాల్సిన పని అయితే లేదు. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ అయితే. వాళ్ళు అడిగిన ప్రతి డీటెయిల్ని, ఎక్కడ చనిపోయారు, ఏ రోజున చనిపోయారు, ఓకేనా, మీ యొక్క అడ్రస్సు, చనిపోయిన వ్యక్తి యొక్క అడ్రస్సు, రైస్ కార్డు, ఇలాంటి డీటెయిల్స్ మీరు తీసుకెళ్ళినట్లయితే చాలా ఈజీగా వాళ్ళే అప్లికేషన్ సహా ఫిల్ చేసి మీకు ఫిల్డ్ అప్లికేషన్ మీ చేతిలో పెడతారు. ఆ తర్వాత పోతే లేట్ డెత్ సర్టిఫికేట్ దీంతో పాటు ఫిలప్ చేయించుకోండి. ఆర్డీఓ గారికి సబ్మిట్ చేయాల్సిన అప్లికేషన్ కూడా వాళ్ళే ఫిల్ చేసి ఇస్తారు. నోటరీతో పాటే ఈ 2 అప్లికేషన్స్ కూడా ఫిలప్ చేసి ఇస్తారు. ఈ ఫిల్ చేసిన అప్లికేషన్స్ని సచివాలయంలో మనం సబ్మిట్ చేసినట్లయితే వీటిని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాన్ అవైలబిలిటీ అప్లై చేసి కమిషనర్ గారి దగ్గర సర్టిఫికేట్ వస్తుంది. ఆ తర్వాత వన్స్ నాన్ అవైలబిలిటీ అప్లై చేసిన 10 రోజుల తర్వాత మళ్ళీ సచివాలయంకి వెళ్ళి కనుక్కోవాలి. ఆ సర్టిఫికేట్ తీసుకొని, కమిషనర్ గారి సర్టిఫికేట్ తీసుకొని తిరిగి ఆర్డీఓ గారికి అప్లై చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఆర్డీఓ గారికి అప్లై చేసేప్పుడు ఈ ఏదైతే అప్లికేషన్ ఫారం, నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్, రేషన్ కార్డు, సెల్ఫ్ అఫిడవిట్, ఈ 4 డాక్యుమెంట్స్ పెట్టి మనం ఆర్డీఓ గారికి అప్లై చేసుకోవచ్చు. ఈ 2 months ఆర్ 3 months నేను చెప్పిన ప్రాసెస్ తర్వాత ఆర్డీఓ గారు సర్టిఫికేట్ ఇవ్వరు, ఒక ప్రొసీడింగ్ కాపీ ఇస్తారు. మనం ఏదైతే అప్లికెంట్ అప్లై చేశాడో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్, ఇతనికి డెత్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు అని ఒక ప్రొసీడింగ్ కాపీ ఇస్తారు. ఆ ప్రొసీడింగ్ కాపీని తీసుకెళ్ళి సంబంధిత మున్సిపాలిటీ లేదా పంచాయతీల్లో సబ్మిట్ చేస్తే వాళ్ళు అప్పుడు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు. ఓకేనా? ఈవెన్ ఆర్డీఓ గారి దగ్గర నుంచి కూడా డైరెక్ట్గా మనకు సర్టిఫికేట్ రాదు, జస్ట్ డెత్ ప్రొసీడింగ్స్ మాత్రమే వస్తాయి. ఆ ప్రొసీడింగ్స్ని మనం మున్సిపల్ ఆఫీస్లో కానీ పంచాయతీ ఆఫీస్లో కానీ మీకు సంబంధించిన దాంట్లో సబ్మిట్ చేస్తే మీకు డెత్ సర్టిఫికేట్ కొంత చలానా కట్టాల్సి వస్తుంది, కట్టించుకొని మీకు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇదండి ఈ లేట్ డెత్ సర్టిఫికేట్ పొందే ప్రాసెస్. ఇందులో ఏమైనా మీకు స్టిల్ ఇంకా డౌట్స్ అయితే ఉంటే కనుక కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.